హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం మాట్లాడుకున్నది 100వ ఎపిసోడు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్. ఏదైతే మండే ఈవినింగ్ జరిగిన ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అదే భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎపిసోడ్ గురించి మొత్తానికైతే ఇక మిగిలిపోయిన ఎవరైతే ఫైనలిస్టులు 5 ఉన్నారో ఈ వారంతో లాస్ట్. ఈ వారం కూడా అంతా కూడా కంప్లీట్గా ఏం జరుగుతుందంటే వీళ్ళ మధ్య వీళ్ళకి కాంపిటీషన్స్ పెడతా ఉంటారు. అంటే దీంట్లో ఏం లేదు, ఓట్లు ఇంప్రెస్ చేసుకోవడానికి అంతా ఇప్పటికే ఇంప్రెస్ చేసుకున్నారు. 100 రోజుల నుండి జరగంది 4-5 రోజుల్లో జరగడానికి ఏం లేదు. 4-5 రోజుల్లో కూడా ఏ వ్యక్తుల మధ్య ఎవరికి కూడా సపరేట్గా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బయట తీసే గేమ్స్ కానీ అలాంటివి పెట్టడానికి కూడా ఆ స్కోప్ ఉండదు. ఎందుకంటే ఉన్నది ఇంకో 5 రోజులే. సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక టైంపాస్కి పెట్టుకోవడం, లేదంటే వాళ్ళ ఎవరైతే ఈ కంటెస్టెంట్స్ యొక్క ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి పెట్టే కార్యక్రమాలు ఉంటాయి తప్ప బీభత్సంగా ఇంప్రెస్ చేసేవి లేదంటే అలా ఏముండవు. మ్యాక్స్ టు మ్యాక్స్ అంతా కూడా ఓటపిల్స్, లేదంటే వాళ్ళ ఫ్యాన్స్కి సంబంధించి, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇలాంటి షేరింగ్ చేసుకోవడానికి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవడానికి అవ్వచ్చు, లేదంటే ఇలాంటి ప్రక్రియలంతా ఈ 5 రోజులు 4 రోజులు కూడా జరుగుతాయి. ఇప్పుడైతే మాత్రం ఈరోజు జరిగింది పొద్దున్నే చిన్న సన్నివేశం అయితే జరిగింది. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏదైతే తనూజాకి డిమాండ్ పవన్కి మధ్య జరిగిన ఏదైతే డిస్కషన్ ఉందో సరదాగా ఫన్నీగా స్టార్ట్ అయిన ఒక కాన్వర్సేషన్ వీళ్ళిద్దరి మధ్య ఉంది. దాన్ని తనూజ ఒక సీరియస్ మోడ్లోకి తీసుకెళ్ళింది నేను చెప్పాలి. సీరియస్ మోడ్ అంటే ఏం లేదు, జోకులు వేస్తూ మనోడేమన్నా తనూజ ఏముందంటే అరే వాడేదో కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాడు రా చేయనీరా అని చెప్పైతే అనింది. కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాడు, ట్రై చేయని అని చెప్పి ఎప్పుడైతే తనూజ ఉందో అరే ఇదేంటి కంటెంట్ కోసం ట్రై చేస్తున్నా అంటది ఏంటి అని సరదాగా మనోడు కూడా తనూజని ఏమంటాడంటే కంటెంట్ కోసమే ట్రై చేసేటైతే అదేదో నీ వెనకాలే పడేవాడిని ఫస్ట్ నుండి, నీ వెనకాల పడి కంటెంట్ క్రియేట్ చేసేవాడిని, కంటెంట్ వచ్చేది ఆటోమేటిక్గా అని చెప్పి అన్నాడు. అంటే ఏంటి, ఆమె చేసేది అంతా కూడా కంటెంట్ అని చెప్పి ఆయన కూడా ఇండైరెక్ట్గా ఆమెని ఒక సెటైర్ వేసాడు. ఇప్పుడు తనూజ తీసుకోలేకపోయింది. నువ్వు మాట్లాడేది నాకు నచ్చట్లేదు, నువ్వు జోకులకు కూడా ఒక పరిమితి ఉంటుంది అని అలిగి సీరియస్ అయిపోయి వెళ్ళిపోయింది. సీరియస్గానే వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది, రియలైజ్ అయింది. అప్పటికి ఇమాన్యుయల్ అంటున్నాడు కూల్ వాడేదో సరదాగా అన్నాడు అని చెప్పి. ఇప్పుడు నేను ఒకటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే అది ముందు ఇక్కడ అవ్వచ్చు, ఫస్ట్ ఎపిసోడ్ అవ్వచ్చు, 100 ఎపిసోడ్ అవ్వచ్చు, ఎప్పుడైనా సరే తనూజ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే తను అవతల మీద జోకులు వేస్తే తీసుకోవాలి, తను మాత్రం ఎవరు జోకులు వేసినా తీసుకోదు. తనను పర్సనల్గా అటాక్ చేస్తున్నారు అనుకుంటుంది, లేదా తను తక్కువ చేస్తున్నారు అనుకుంటుంది. మరి ఇదే వ్యక్తి అవతల మొత్తం సెటైర్లు వేయచ్చు, అవతలతో జోకులు వేయచ్చు, అన్నీ చేయొచ్చు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడికి గ్రూప్లో ఒకడు ఉంటాడు, ఎలాంటి అంటే అవతల మీద ఇష్టం వచ్చినట్టు జోకులు అన్నీ వేస్తుంటాడు. కానీ అవతలోడు ఎవడైనా జోకులు వేసే టైంకి మనోడు ఫీల్ అయిపోతుంటాడు. కానీ అవతలోడు కూడా ఫీల్ అయ్యేవాడు ఒకసారి తగిలినప్పుడు తెలుసుద్ది ఆ బాధ ఏంటో. అలాగే ఇక్కడ డేమాన్ పవన్ మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు జోకులు తీసుకోవడానికి ఆయన భరణి కాదు, లేదంటే కళ్యాణ్ అంతకన్నా కాదు. అక్కడ ఉన్నది ఎవరు, డేమాన్ పవన్. ఖచ్చితంగా డేమాన్ పవన్ కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా అందులోనూ నీకు ఒక ఫ్రెండ్గా వాల్యూ ఇస్తాడు తప్ప కళ్యాణ్ లాగా నేను నెత్తి మీద పెట్టుకునేంత రేంజ్ అయితే వాల్యూ ఇవ్వడు, అది అందరూ తెలిసిన విషయమే. సో అందువల్ల ఆయన నీకు సేమ్ సెటర్ నీకు వేసాడు, నువ్వు తట్టుకోలేకపోయావు. అంటే నేనేమంటానంటే ఫస్ట్ నుండి ఆమె నేచర్ ఇదే. ఇప్పుడు నేను ఏదో కొత్తగా చెప్తున్నాను, లేదంటే నేను ఆమెకేం వ్యతిరేకమని కాదు. ఉన్న వాస్తవం అయితే ఆ మెంటాలిటీ ఆ రకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆమె టాపరు, ఆమె అందరికన్నా వ్యక్తిత్వంలో అవ్వచ్చు, ఆమెకంటూ ఓన్ ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, చాలా తీవ్రంగా ఉంటాయి. మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటేనే ధోరణిలో ఆమె ఆలోచన సరళి ప్రతి చోట మనకి తెలియజేస్తూనే వస్తుంది. అదే ఇక్కడ కూడా కనిపించింది. మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య కన్వర్షన్ జరిగిన తర్వాత గేమ్ పెట్టారు. గేమ్ పెట్టినప్పుడు ఏంటంటే సంచాలకుగా పేర్స్ ఆడాలి. పేర్స్ ఆడిన ఇమాన్యుయల్ డేమాన్ పవన్, ఇటు కళ్యాణ్ తనూజ అయితే ఇక ఫైనల్గా ఆమె సంజన గారు సంచాలకుగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి చోట కూడా ఇటు ఇమాన్యుయల్ కానీ, డేమాన్ పవన్ కానీ, లేదంటే సంజన గారు కానీ వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కళ్యాణ్ తనూజతో పోల్చుకుంటే మేము వెనక ఉన్నామో, లేదంటే మేము వాళ్ళే బెస్ట్లో, వాళ్ళే కొద్దిగా వాళ్ళకే ఎక్కువ ఉంది అనేది వీళ్ళకి మెంటల్గా ఫిక్స్ అయ్యారు అనేది నా ఫీలింగ్. అంతా ఎంత కొద్దిగా ఇమాన్యుయల్ అయితే మాత్రం ఆ ఫీలింగ్ ఉండదనుకుంటాను. కానీ ఇమాన్యుయల్ కూడా భయమే. యాజ్ పర్ తనూజకు ఆ భయం లేదు. ఇప్పుడు ప్రేక్షకుడు ముందుకెళ్ళడానికి, నామినేషన్లు ఉండడానికి తనూజ ఏ రోజు భయపడలేదని చెప్తా. ఏ రోజు భయపడలేదు. ఈవెన్ కళ్యాణ్ కూడా భయపడలా. అదే భయపడకపోవడం అనేది ఇమాన్యుయల్లో ఉండుంటే, అసలు ఇమాన్యుయల్ అనేవాడు అందరికి బాగా తెలుసు.
ఎంటర్టైన్ చేసింది కూడా ఆయనే. క్యారెక్టర్ పరంగా చూసుకుంటే కంపేర్ చేసుకుంటే కూడా మనవాడు అందరి మీద బెటర్. బట్ ఎక్కడ లేక అయ్యాడు అంటే ఇదే, ప్రతిదానికి భయపడ్డం, ప్రతిదానికి ఆయనకు అంత కెపాసిటీ ఉందా లేదా అనేది ఆయన మీద ఆయనకే కొంత అపనమ్మకం ఉండడం వల్ల ఈరోజు ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్కి పరిమితం అయ్యాడు అనేది నా ఫీలింగ్. ఇంకోటి మోరోవర్ ఆయన నామినేషన్లో ప్రతిసారి రాకపోవడం కూడా ఆయనకి ఎంత మైనస్ జరిగిందంటే, మొన్న ఫైనలిస్టులు డిసైడ్ అవ్వడంలో 4th ప్లేస్ వచ్చింది ఆయనకి. అందరికీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఖచ్చితంగా 2nd ప్లేస్లో ఉండాల్సిన వ్యక్తి 4th ప్లేస్కి ఎందుకు వెళ్ళాడంటే అది స్వయంకృత అపరాధమే అంటాను నేనైతే. ఆయన ఏదైతే నామినేషన్లు భయపడి జనాలకు దూరంగా ఉంటూ హైడ్ చేసుకుంటూ వచ్చాడో, ఈరోజు అదే ఆడియన్స్ మనోడు ఓటు వేసే టైంకి వచ్చేసరికి వాళ్ళకి ఏదైతే హ్యాబిచ్యువేట్ అయ్యిందో, ఎవరికైతే ఓటు వేస్తూ ఇప్పటివరకు వచ్చారో వాళ్ళకే వేయాలనుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఈయనది ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు కానీ ఓటు దగ్గరికి వచ్చేసరికి వేయాలన్న ఫీలింగ్ వాళ్ళకి రాకపోవడం అనేది ఇక్కడ అందరం గమనించాల్సిన విషయం. ఇదే కొనాయింపుగా సంజన గారు కూడా ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు, గేమ్లో సైడ్ ఉన్నారు యాజ్ సంచాలకుగా. వీళ్ళిద్దరూ పేర్స్ ఆడారు. ఈ పేర్స్లో డెమాన్ పవన్ను ఇమాన్యుల్ గెలిచారు. వాళ్ళకి ఏదో బర్గర్ ఏదో గిఫ్ట్గా ఇచ్చారు, తిన్నారు. ఓకే, ఈ గేమ్స్ కూడా ఎందుకు పెడుతున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ని ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఇంకొద్దిగా ఓట్లు పెరగడానికో ఇంప్రెస్ చేయడానికో ఉపయోగపడే ప్రక్రియ ఇదంతా. తర్వాత ఇంకో గేమ్ పెట్టారు, మీకు తెలుసు అందరికీ, అక్కడ ఉన్న కలర్ హోల్స్లు, ఇవన్నీ పెట్టిన గేమ్స్ అండి. అంతకుముందు పెట్టిన గేమ్స్ ఇవన్నీ. ఇప్పుడు పెట్టిన వీళ్ళిద్దరి మధ్య పేర్స్గా పెట్టిన గేమ్ అవచ్చు, ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ ఏదైతే హోల్లో ఒక లోపలికి వెళ్ళాలనే గేమ్ ఉందో అది కూడా సాంగ్ ఆగుద్ది, కలర్ చెప్తారు. ఆ కలర్ ఒకే సింగిల్ కలర్లోకి 5 ట్రై చేయాలి. ఎవరు ముందు ఫస్ట్, చివరికి మిగిలిపోయే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఆ రౌండ్ నుండి పోతారు. అలా కంటిన్యూగా చేస్తే లాస్ట్కి ఎవరైతే దూరుతారో ఫస్ట్ వాళ్ళకి ఈ రౌండ్ విన్నర్లో మన డేమన్ పవన్ విన్ అయ్యాడు మొత్తానికైతే. అలాగా మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ రౌండ్స్ వరకు అయితే మాత్రం ఆయన గెలిచాడు. తర్వాత మధ్యలో ఒకరి నుంచి ఒకరు ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎలాగా వాళ్ళు ఫీల్ అయ్యారు, వచ్చే ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్లో అనేది కూడా షేర్ చేసుకున్నారు ఎవరికి వాళ్ళు. అది కూడా మనం చూసాం. అందులో మరీ డ్రామాటిక్గా మరీ సీరియల్ టైప్గా అలా లేకుండా అనిపించింది నాకైతే మాత్రం. ఖచ్చితంగా చెప్తున్నాను, డేమాన్ పవన్ అనిపించింది అని చెప్తా. డేమాన్ పవన్ది ఖచ్చితంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా అయితే ఫేస్ చేస్తారో, ఎలా అయితే ఫీల్ అవుతాడో ఒక పర్సన్, ఒక స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతాడో ఆయన లైఫ్లో, అది 100% యాప్ట్గా నాకైతే మాత్రం డేమాన్ పవన్ విషయంలో మ్యాచ్ అయింది అనిపిస్తా. ఈవెన్ ఇమాన్యుల్ చెప్పినా, అది సంజన గారు చెప్పినా, సంజన గారు కూడా ఏదో చెప్పాలన్నట్టు అనిపించింది. అంటే ఒక ఒరిజినాలిటీగా అనిపించలేదు. మేబీ అది కరెక్టే, నేను అబద్ధం అనట్లేదు, బట్ అది ఎందుకనో అది నచ్చినట్టు అనిపించలేదు అంటాను ఎక్స్ప్రెషన్. అలాగే కళ్యాణ్ అవ్వచ్చు, మన తనూజ అవ్వచ్చు, నాకు వీళ్ళందరితో పోల్చుకుంటే కూడా డేమాన్ పవన్ తన గురించి, తన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పిన విధానం నాకైతే కొంత జెన్యున్గా నాకు అనిపించింది, వినబుద్ధి అయింది అనేది నా ఫీలింగ్. మొత్తానికి ఈ ఎపిసోడే కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, నాకైతే మాత్రం ఇటు డేమాన్ పవన్, ఇమాన్యుల్ అనేవాళ్ళు ఎందుకో వాళ్ళే మెంటల్గా బ్యాక్ తీసుకుంటున్నారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అదే ఖచ్చితంగా నేనైతే అలా దానివల్ల వాళ్ళకి మైనస్ జరుగుతుంది అనేది నా ఫీలింగ్. కనీసం 5 రోజులైనా సరే వాళ్ళ మీద కాన్ఫిడెంట్ లెవెల్స్తో ఉంటారని, అట్లీస్ట్ ఇప్పుడున్న పొజిషన్ మీద బెటర్ పొజిషన్కి అయితే ఉంటారని అయితే నా ఫీలింగ్. ఇది ఈ ఎపిసోడ్ యొక్క నా రివ్యూ.